హలో ఆల్. ఇవాళ నేను ఎకనామిక్ టాపిక్ స్టార్ట్ చేశాను. దాంట్లో పార్ట్ 1 3 పార్ట్స్ ఇచ్చారు కదా. దాంట్లో ఫస్ట్ది ఇండియన్ ఎకానమీ. ఈ ఇండియన్ ఎకానమీలో ఇవాళ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ టాపిక్ చూద్దాం. ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటో చూద్దాం. బేసిక్స్ అయితే అందరికి ఐడియా ఉంటుంది. సో ఎకనామీ అంటే ఏంటి, ఎకనామిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడిప్పుడే రివైజ్ చేసుకున్న స్టేజ్లో అయితే లేమని చెప్పి నేను అనుకుంటున్నాను. సో డైరెక్ట్గా కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి అంటే అవుట్పుట్ అనేది మనకి ఎప్పుడైతే ఇంక్రీజ్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ సంథింగ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బట్టి మనకి సేల్ ఎక్కువ అవుతుంది. సో ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు మన ఎకనామీలో ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయితే ఇన్కమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అకార్డింగ్లీ. సో దట్ ఇంక్రీజ్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ గ్రోత్. సింపుల్. ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎకానమీ ఇన్ ఇండియా ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుంటాం. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో అంత ప్రొడక్షన్ ఉంటుంది, ఎంత ప్రొడక్షన్ ఉందో అంత ఇన్కమ్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. సెకండ్ వచ్చేసి హ్యూమన్ క్యాపిటల్ అంటే లేబర్ ఆర్ వర్క్ ఫోర్స్. మన ఈ లేబర్ని ఎంత ఎంగేజ్ చేసాము దానివల్ల ఎంత ప్రొడక్షన్ అయింది. సో లేబర్ ఎక్కువ ఉంటే ప్రొడక్షన్ కూడా ఎక్కువ జరుగుతుంది. దట్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ. ఇప్పుడు ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఆటోమేషన్ జరిగింది. లేబర్ అనేది కొంచెం మనం తగ్గించుకొని టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది తగ్గించుకున్నాం. ఒకటేసారి మనకు క్యాపిటల్ కాస్ట్ రావచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ గూడ్ పైన పెడితే దాంతో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కాబట్టి మనకి ఈ లేబర్ కాస్ట్ అనేది తగ్గిపోయి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది కొంచెం తగ్గింది. సో ఆ మిగిలిన దాన్ని కూడా మనము ప్రొడక్షన్లో పెడితే ప్రొడక్షన్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఇంకా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఈ టెక్నాలజీ కూడా మనకి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ అండ్ పాలసీస్. అంటే ఇది గవర్నమెంట్ పాలసీస్ అన్నమాట. గవర్నమెంట్ పాలసీస్ ఇవి ఫ్యాక్టర్స్. నేను జస్ట్ రివిజన్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఇప్పుడు చూడండి, కొందరు బిజినెస్ పర్సన్స్ ఉంటారు, కొందరు లేబర్స్ ఉంటారు. సో వాళ్ళకి జనరేట్ అయ్యే ఇన్కమ్ వేరు, ఈ లేబర్స్కి జనరేట్ అయ్యే ఇన్కమ్ వేరు. దెర్ ఈస్ హ్యూజ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ దెమ్. సో మనము రిచ్ దగ్గర గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, ఇది కూడా తగ్గడానికి గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంది. రిచ్ దగ్గర మనము ట్యాక్సెస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని పాలసీస్ ద్వారా, ఇక్కడ చెప్పిన పాలసీస్ కొన్ని పాలసీస్ ద్వారా మనకేంటంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనము ఎకనామిక్ గ్రోత్ కోసం ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాము, ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అదంతా ఓకే. సో మనం ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో చాలా ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాటి వల్ల ఎగ్జాస్ట్ అయ్యే లేకపోతే దానివల్ల వచ్చే కంప్లీట్గా బై ప్రోడక్ట్స్ అవన్నింటి వల్ల మనకి ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది, పొల్యూట్ అవుతుంది. సో అదొక ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి రిసోర్స్ లాస్. లైక్ ఇప్పుడు కోల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ తీసుకుంటే ఇలాంటి కొన్ని రిసోర్సెస్ ఏమవుతున్నాయి అని అంటే వాటిని యూజ్ చేస్తూ వాటి అవైలబిలిటీ అనేది ఒక టైంలో తగ్గిపోతుంది. ఎందుకంటే బై రెగ్యులర్ యూసేజ్ ఏదైనా తగ్గిపోతూ ఉంటుంది కదా అవైలబిలిటీ. అవి మళ్ళీ ఇప్పుడు సన్లైట్ ఉంది, అది డైలీ వస్తూ ఉంటుంది. సో రెన్యూవబుల్ ఎనర్జీ కదా, సో అది మనకి ప్రాబ్లం ఉండదు, ఎక్కువ టైం టేకింగ్ ఉండదు అన్నమాట అది మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి. కానీ కోల్ అలా కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రీజనరేట్, రైట్.
that is the reason why some of the resources losses is also happening with the economic growth. These are some of the problems with economic growth. We have seen that what is the concept of economic growth and factors for contributing economic growth in the economy and problems relating to the economic growth. 3 topics. Thank you. నెక్స్ట్ వీడియోలో థియరీస్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ చూసుకుందాము. దాంతో మనకి ఈ ఫస్ట్ టాపిక్ అనేది రివిజన్ అయిపోతుంది. ఇది ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది రివిజన్ అయిపోతుంది అన్నమాట.